హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఇంకా ఇది 15th మేదనమాట. పాపకి ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే స్కూలు. ఇంకా స్కూల్ అవ్వంగానే మేము 2:30కి ఇంకా హటియా స్టేషన్కి వచ్చేసాము. ఫస్ట్ పూరీకి వెళ్తున్నాం అనమాట. పూరి జగన్నాథుని దర్శించుకున్న తర్వాత ఇంకా కాకినాడ బయలుదేరుతాము. పూరీకి ఎలా వెళ్ళామో, అక్కడ ఎన్ని రోజులు ఉన్నామో, దర్శనం మాకు ఎలా జరిగిందో, ఈ అన్ని విశేషాలని ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం? పూరి. పూరియా? తినే పూరి కాదు, వెళ్తున్న పూరి. వెళ్తున్న పూరి. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తావు పూరి నుంచి? కాకినాడ. కాకినాడకి వెళ్తావా? కాకినాడలో ఎవరున్నారు? నాని, అమ్మమ్మ, పిన్ని వాళ్ళు, బాబాయ్, ఆంటీ, నా తాతయ్య, మెయిన్ తాతయ్య కదా, కజిన్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? నీ బ్యాగ్ సరిగ్గా చూపించు. నీ మ్యాచింగ్. ఫ్రైడే రోజు మాహి స్కూల్కి వెళ్ళి మళ్ళీ తను తిరిగి వచ్చే లోపల ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనమాట. ఇంకా భోజనం చేసి బయలుదేరుతాం కాబట్టి అలాగే నైట్కి పెట్టుకోవాలి. ఇంకా ఏముంటుంది, ఫ్రైడ్ రైస్ చేసేస్తాం కదా, వెజిటేబుల్ రైస్ చేసేసాను. ఇంకా అదైతే సింపుల్గా అయిపోతుంది అనమాట. కొన్ని వెజిటేబుల్స్ మిగిలిపోతే పైన వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరేసాము. అంత అలా ఏం చూపించక్కర్లేదు, మామూలుగా. నెక్స్ట్ మార్నింగ్ అంటే సాటర్డే 8:30కి పూరిలో దిగాము. ఇదిగో దీని దింపు. Tama. Lagi. రాంచీ నుండి పూరికి డైరెక్ట్ ట్రైన్ అనమాట, తపస్సుని. ఇంకా అక్కడ రాంచీలో అంటే హటియాలో 2:30కి స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ ఇక్కడ లేట్ నడిచిందనమాట, 1 అవర్ ఎంతో లేట్ నడిచి 8:30కి 8:26కి పూరిలో వచ్చామన్నమాట. ఇదిగోండి ఎంత క్రౌడ్ ఉందో. పూరికి జగన్నాథుని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు కదా. ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్ బయటికి రావడానికే చాలా టైం పట్టేసింది. స్టేషను చాలా పెద్దగా ఉంది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా రోజు. చూసారా ఎంతమంది, ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా మేము రూమ్ అనేది ముందేమీ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే బుక్ చేసుకొని రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా అవి స్నానాలు అవి చేసుకొని మంచిగా గుడికి వెళ్ళాలని మా ప్లాన్ అన్నమాట. చూసుకో, ఇక్కడ ఇలాంటి తప్పదు. ఏంటంట अच्छा दिन नहीं आज आज बहुत बढ़िया दिन है जो स्पेशल हस्बैंड वाइफ के लिए स्पेशल दिन है ओके तो आपको सूर्य मंदिर ले जाएगा क्या? सूर्य मंदिर में बहुत गर्मी हो रहा है ना। हाँ, एसी वाला गाड़ी चाहिए। तो गर्मी में अब सड़ जाएंगे, बहुत गर्मी हो रहा है। ओके सूर्य मंदिर घूमना है। हाँ अच्छा है। మనము ఇక్కడికి వచ్చిన తర్వాత రూముల గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదనమాట. ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇక్కడ ఆటో వాళ్ళు అన్నీ మనకి ఎంతలో కావాలి అని అంటే వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారనమాట.
రూమ్ కోసం 2-3 హోటళ్ళు తిప్పాడు. కానీ మాకేమో వన్ డే కావాలి రూము. వాళ్ళేమో 2-3 డేస్ అన్నా అయితేనే ఇస్తామంటున్నారు. అందులోకి 3000, 4000 అట్లా చెప్పేస్తున్నారు. లాస్ట్‌కి ఒక హోటల్ వాళ్ళు వన్ డేకి రూమ్ ఇస్తామని ఒప్పుకున్నారనమాట. రూమ్ రెంట్ వచ్చేసి 1800. ఇది మాకు తక్కువకే దొరికేది. కానీ ఈ ఆటో వాళ్ళకి, ఈ హోటల్ వాళ్ళకి ఏదో డీలింగ్స్ ఉంటాయంట. తెచ్చినందుకు కమిషన్ ఇవ్వాలంట. అందుకని మా దాంట్లోనే కట్ చేసుకున్నట్టున్నారు. లేకపోతే మాకు 1500కో దొరకాల్సిందా రూము. 1800 దొరికింది. కానీ బాగుంది, సముద్రం వారన. ఇంకా హై రేంజ్లో దొరుకుతాయి కానీ మా బడ్జెట్ అంత కాదు. అందుకని ఇంకా ఈ వ్యూ చూసారా, చాలా బాగుంది. ఇంకా సముద్రంకి దగ్గరగా రూమ్ కావాలంటే ఇంకా దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ చివరి రూము అదే అదే 108 తాళం వేసాడు. ఉండు, చెప్పులు తీసాయి, బయట తీసాయి. ఉండు. రూమ్ బాగుంది, పర్వాలేదు. ఏసీ రూమ్ అన్నమాట. ఇంకా ఈ చెక్ ఇన్ టైం ఏమో 8 అని రాశాడు. మేము వచ్చింది 9. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 8 కల్లా చెక్అవుట్ చేసేయాలంట. ఎందుకంటే తొందరగా మళ్ళీ మిగతా భక్తులు మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేసి తొందరగా ఇవ్వాలి కదా. అందుకని తొందరగా ఖాళీ చేస్తే బాగుంటుందని అదనమాట. అయినా 1800 అంటే ఎక్కువే కదా, చాలా ఎక్కువ అనిపించింది. కానీ తప్పదు. ఇంకా తిరిగితే ఏమన్నా తక్కువకి దొరకవచ్చు. కానీ తిరిగే ఓపిక కూడా ఉండాలి. అప్పుడే జర్నీ చేసి వచ్చాం కదా. వన్ డేకి రూమ్ అంటే తిరిగిన 2-3 హోటల్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ ఒప్పుకోవడమే ఎక్కువ, వన్ డేకి దొరకడం అని. ఇంకా రూమ్లోకి వచ్చిన తర్వాత మా వారు ఇంకా మీరు ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి టిఫిన్స్ అవి తీసుకొస్తానని చెప్పి తను బయటకు వెళ్ళారు. ఇంకా మేమిద్దరము ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి చూస్తున్నాం అనమాట. ఇలాగా మా వారు వచ్చారు. ఇంకా టిఫిన్స్ అవి మేము తినేసాం. తను ఆల్రెడీ అక్కడ బయట తినేసి తీసుకొచ్చారనమాట. ఏం తెచ్చా? దోశ, ఇడ్లీ, పూరి మాహికి. యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, భలే స్మెల్. భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తింటున్నారా? కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇడ్లీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జగన్నాథ టెంపుల్కి వెళ్తున్నాము. ఓకే బాయ్. ఇప్పుడు ఫ్రెష్ అయ్యామన్నమాట. వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 11 అవుతుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఓకే బాయ్. ఇలా కూర్చోవచ్చు, వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, సీ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒక నార్మల్ నేబర్హుడ్. తెచ్చుకోవట్లేదు. మా చున్నీనే మాకు కాలు వేస్తావా?
చూపిస్తున్నా. ఎండ అయితే చాలా ఉంది. कितना लेगा मंदिर मंदिर రూమ్ నుంచి కొంచెం దూరం బయట రోడ్డుకి నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అక్కడ ఆటోలు అడుగుతున్నాము. ఆటో టెంపుల్కి వెళ్ళడానికి 100 రూపీస్కి మాట్లాడుకున్నాంలేండి. మార్నింగ్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చిన ఆటో అతనికేమో 200 ఇచ్చాము. ఇంకా బీచ్లోకి వెళ్ళి చాలామంది స్నానాలు చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము బీచ్కి వెళ్దాము అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇంకా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత, జగన్నాథుని దర్శించుకున్న తర్వాత ఈవినింగ్ ఏమో కోనార్క్ టెంపుల్కి వెళ్ళాము. అందుకే ఇంకా మాకు టైం సరిపోలేదు. 1 డే ప్లాన్ కదా. మాకు తెలియకుండా వెళ్ళాము. ఆ రోజు అమావాస్య చాలా స్పెషల్ అంట. సావిత్రి దేవి ఆవిడ ఉంటారు కదా, ఆవిడ వ్రతం చేసిన రోజు అన్నమాట. భార్యాభర్తలకి చాలా మంచిదంట. మాకు తెలియకుండానే ఇంకా అంటే అమావాస్య అని భయపడ్డాము. వెళ్తున్నాము అమావాస్య అని అనుకున్నాం కానీ చాలా పవిత్రమైన రోజు అంట. ఆ రోజు అందరూ చెప్తున్నారు. అందుకని చాలా క్రౌడ్ ఉంది. మార్నింగ్ ఎప్పుడైనా సరే పూరి జగన్నాథుని దర్శనానికి మార్నింగ్ 6 o'clock బాగుంటుందంట. కొంచెం రష్ తక్కువ ఉంటుంది. అలా సాయంత్రం 3:30కి వెళ్ళినా కూడా అప్పుడు కూడా రష్ తక్కువ ఉంటుందంట. మేము అటు కాక ఇటు కాక వెళ్ళాము. అంటే మార్నింగ్ మాకు టైం సరిపోలేదు. ఆఫ్టర్నూన్ మళ్ళీ ముందు దేవుణ్ణి దర్శించేసుకుంటే తర్వాత మిగతావి చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా 11:30కి వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంది. అందులోకి అమావాస్య చాలామంది వచ్చారు. ఆ రోజు దర్శించుకుంటే మంచిదంట. సమ్మర్ కదా, ఎండ చాలా ఉంది. ఇంకా మనలాగే క్లైమేట్, మా కాకినాడ క్లైమేట్ లాగే ఉంది. కొంచెం పర్వాలేదు. ఇంకా వచ్చే భక్తుల్ని వాళ్ళు నీళ్ళు భక్తుల మీద బాగా స్ప్రే చేసేస్తున్నారనమాట. పైపులతో నీళ్ళు కొట్టేస్తున్నారు. అందరం చక్కగా తడిచి వెళ్తున్నాము. అంటే దేవుడి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు అవి కడుక్కున్నట్టు ఉంటుంది కదా. ఆటో అతను కొంచెం ముందుగానే ఆపేశాడనమాట. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. అలాగే మా దగ్గర ఉన్న ఫోన్లు, ఈ చెప్పులు ఉంటాయి కదా, అక్కడ మామూలుగా కౌంటర్లో ఇచ్చేస్తే మళ్ళీ గుడి దర్శనం అయిన తర్వాత రిసీవ్ చేసుకోవాలన్నమాట. టెంపుల్లోకి ఏం తీసుకెళ్ళినవారు కదా, ఫోన్స్, మొబైల్స్ అవి అలాంటివి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పూరి వెళ్ళాలని, కానీ ఇప్పుడు దేవుడు అనుగ్రహించారనమాట. చాలా ఆనందం అనిపించింది. నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు. కానీ ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది కదా. ఇవన్నీ పెట్టడానికి లైన్ అంట, దాని సేపడుతుంది అంట ఇవన్నీ పెట్టడానికి ఫోన్లు. చూసారా గోపురము, అలాగే ఆ మెయిన్ జెండా కదా, అది ఈవినింగ్ వెళ్తే అది మార్చేది చూడొచ్చంట. ఇంకా మాకు టైం సరిపోలేదు. అందుకనే ఇంకా మార్నింగ్ వెళ్ళాము. మీరు చూసారా, దేవుణ్ణి దర్శించుకోండి. మీకు ఎంత బాగుందో అసలు. ఆ వాటర్ చూసారా, దేవుడికి అభిషేకం చేస్తున్నట్టుంది. కానీ అది వచ్చే వాళ్ళ మీదకి అట్లాగా మామూలుగా వేస్తున్నారనమాట వాటరు. ఈ ఎండలో మొత్తం అది అందరూ కావాలని తడిచి మరీ వెళ్తున్నారనమాట. ఎండకి కింద నేల కూడా బాగా వేడెక్కుంది కదా, అందుకే చల్లబరచడానికి అలా వాటర్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా చూడండి లోపల కూడా, గుడి లోపల కూడా అలా నీళ్లు వేస్తూనే ఉన్నారు అందరి మీదకి. డాడీ ఏడి?
ఇదిగోండి మన దగ్గర ఉన్న ఫోన్లు అలాగే చెప్పులు ఇక్కడ పెట్టేసుకొని ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి గుడి దాకా నడవడానికే కాలిపోయాయి కాళ్ళు. ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఇంకా దర్శనం కూడా బాగానే అయ్యింది. కానీ చాలామంది వచ్చారు కదా, క్రౌడు జనాలు ఎలా తోసుకున్నారంటే పాపతో వెళ్ళడం చాలా భయం అనిపించింది. అప్పటి వరకు క్యూలోనే పంపించారు. ఇంకా లాస్ట్ ఇంకా దగ్గరికి అంటే 5 నిమిషాలకి పంపిస్తున్నారనమాట. ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికి ఒక సిస్టమ్ లేదు. ఇంకా తోసుకొని ఎలా పడితే అలా తోసుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం భయం అనిపించింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాం కానీ ఎక్కువసేపే దర్శనం చేసుకున్నాము. అంటే దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి వెనక్కి ఇలాగా మా వారేమో లెఫ్ట్కి వెళ్తే దర్శనం బాగా జరుగుతుందంట, లెఫ్ట్ 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 అని. ఆ లెఫ్ట్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్కి రా అంటే అక్కడ నాకు మా వారికి మధ్య జనం ఎంతమంది ఉన్నారంటే వాళ్ళని తోసుకొని వెళ్ళాలంటే అమ్మో చాలా కష్టం అనిపించింది. అయినా సరే అలాగా దర్శనం బాగా ఎక్కువసేపే ఉన్నాము. ఇంకా అక్కడ దేవుని ఎంతసేపు వెయిట్ చేసినా మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి 2 సెకండ్లో తోసేస్తారు కదా, అలా వెనక్కి నడుచుకుంటూ ఆ దేవుణ్ణి చక్కగా ముగ్గురిని అంటే బలరాముడు, కృష్ణుడు, సుభద్రాదేవి కదా, ఆ ముగ్గురిని ఇలా కళ్ళు వాళ్ళ కళ్ళు పెద్దగా ఉంటాయి, దేవుడి కళ్ళు. ఇంకా మనం అక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందంటే ఆ దేవుని చూస్తుంటే ఆ పడిన కష్టం అంతా పోయిద్దనమాట. ఆ క్యూలో అంతసేపు నుంచున్నది అంత పెద్ద కళ్ళు మనం కూడా వేసుకొని చూస్తాం కదా, ఆ దేవుడికి దిష్టి తగులుతుందేమో అని భయం కూడా వేసింది. और उसमें ये दही वड़ा सब्जी है। దహివడ అంట, ఇలా చేతులతో ఇలా తీసేస్తున్నాడు వడ, ఆ పైన దహివడ సబ్జీ అంటే పెరుగుది కాబోలు అది వేసేస్తున్నాడు. వాళ్ళేమో చక్కగా తినేస్తున్నారు. మాకు తినాలనిపించలేదు అలా చేతులతో అలా తీసేటప్పటికి. ఇంకా టెంపుల్ ఇది బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత కొంతసేపు కూర్చున్నాము చల్లగాలికి. అలాగే దీపాలు అవి వెలిగించేసాము, అన్నదానానికి రాయించాము. రాయించిన తర్వాత వాళ్ళు ప్రసాదం బాక్స్లో అలాగా ఇది తాటాకుల బాక్స్లో పెట్టేసి ఇచ్చారు ప్రసాదాన్ని. అలాగే ఇంకా దేవుణ్ణి ఊరేగిస్తున్నారనమాట. ఇంకా ఆయన కూడా దర్శించేసుకున్నాము. కానీ అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట లోపల, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు మెయిన్ జగన్నాథుడి టెంపుల్లో కూడా దక్షిణ వెయ్యాలి అంటే వెళ్ళగా వేస్తాం కదా హుండీల్లో, వాళ్ళైతే ఇంకా మరీ డిమాండ్ చేస్తున్నారనమాట వెయ్యాల్సిందే అన్నట్టు. కొంచెం చూసుకోవాలి, ఏమరపాటుగా ఉన్నామంటే పూజారులు ఇంకా లూటీ చేస్తారు. అదని ఇదని ఏదోటి డబ్బులు అలా లాగేస్తున్నారనమాట, అది చూసుకోవాలి. ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వెళ్ళడానికి రోడ్డు ఎలా కాలిపోయిందంటే అలా పరుగులు. పాపం మా వారు కాలిపోతున్నా అలా వెళ్ళి మళ్ళీ ఆ చెప్పులు అవి తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మేము అవి వేసుకొని ఇంకా బయలుదేరేసాము రూమ్ దగ్గరికి. దగ్గరలో ఉంది హోటలు, ఇక్కడికి వెళ్ళి భోజనం 100 రూపీస్ అనమాట థాలీ వచ్చేసి. ఇంకా 2 ప్లేట్లు చెప్పాము. ఇంకా అన్లిమిటెడ్ అంట రైస్ అది మళ్ళీ వేశారు. ఇంకా అంతే ముగ్గురం తినేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో అతను 150 తీసుకున్నారనమాట. వెళ్ళేటప్పుడేమో 100, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం 150 తీసుకున్నారు. చూసారా, ఇదే ప్రసాదం బుట్ట. ఇంకా భోజనం అది చేసేసి రూమ్కి వెళ్ళిపోయాము. టైం ఏమో 2:30 అవుతుంది. మేము 11:30కి వెళ్తే ఇదిగోండి 2:30కి మళ్ళీ రూమ్కి వెళ్ళాము. ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనం చేసి వచ్చాము. చూడండి చల్ల గాలి వచ్చేస్తుంది. బీచ్ చూసారా, బోటింగ్ జరుగుతుంది. బోట్లు కనిపిస్తున్నాయా, చాలా టైం అయిపోయాం. బయట అయితే ఎండ చాలా ఉంది. 2:30 అయిపోతుంది టైం వచ్చేసి. అటు వెళ్ళకమ్మా, పడతాం జాగ్రత్త. చూడండి ఎలా ఉందో, వెళ్ళకు, దగ్గరికి వెళ్ళకు. ఈవినింగ్ వెళ్తామే. చూసారా బోట్స్ కనిపిస్తుంది కదా మాకు. ఎంజాయ్ చేసాము. డాడీ కూల్ డ్రింక్స్ వేసుకొని తెస్తున్నారు.
ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు పడిన కష్టం అంతా పోయింది. అలా మరీ అంచులు దాకా వెళ్ళకో. వాట్ మాహే వేసుకో తాగేమో. డాడీ జాతా పడిపోతాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా జరిగింది మాకు జగన్నాథుడి దర్శనం, పూరి ప్రయాణం. మా 1 డే ట్రిప్లో ఇంతవరకు ఇలా జరిగింది. మిగతా ఎలా జరిగిందో ఈరోజు అనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.